శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈరోజు మనం వీడియోలో భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము అనబడే దానిలో కొన్ని శ్లోకాలను చదువుకుందాం. నాస్తి బుద్ధిర్యయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిభ విభాంససి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునీః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి వ్యధ్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయుకుండుగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములు స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములు కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. చూసారా ఎంత చక్కగా చెప్పారో? సమస్త దిశల నుండి అంటే అన్ని దిశలు, అన్ని నదులు అన్నీ కూడా పొంగి నదులుగా ఉన్నప్పుడు పొంగి పొర్లుతూ సముద్రం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుందంట ఆటుపోట్లతో. సముద్రంలో ఎలా అయితే నదులు ప్రవహించుచూ వచ్చి చేరినా కానీ నిశ్చలంగా ఉన్న సముద్రాన్ని ఏమీ కూడా మార్చలేవు. అంతే కదా, సముద్రం ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం లాగే ఉంటుంది. కానీ గోదావరి వచ్చి కలిస్తే గోదావరి లాగా, కృష్ణ వచ్చి కలిస్తే కృష్ణలాగా సముద్రం అనేది మారదు. అది ఎప్పుడూ నిశ్చలంగా సముద్రంగానే ఉంటుంది. అలాగనే ఎన్ని భోగాలు వచ్చి స్థితప్రజ్ఞుని అంటే మనస్సు నిలకడగా ఉంచిన స్థితప్రజ్ఞుడి యందు ఎన్ని భోగాలు అతని ముందుకు వచ్చినా సరే ఆయనని ఎట్టి వికారములు కలిగించలేవంట. అలాంటి స్థితప్రజ్ఞత ఉన్న పురుషుడు శాంతిని పొందుతాడు.
భోగాసక్తుడు అంటే భోగాలకు సుఖాలకు అలవాటు పడిన మనుషుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంచం తరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. కోరికలనేవన్నిటినీ వదిలేసి ఉన్న మనుషుడికే శాంతి అనేది సాధ్యమవుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడునూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఇలాంటి స్థితి అంటే ఏదైతే కోరికలన్నింటినీ త్యజించి మనస్సును వశమునందుంచుకొని ధ్యానముతో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడో అలాంటి యోగి ఎన్నటను మోహితుడు కాడంట. అంటే బయట జరిగే ప్రాపంచిక సుఖాలకు భోగాలకు మోహితుడు కాడంట. అలాంటి స్థితి స్థిరముగా ఉన్నవాడే బ్రహ్మానందం అంటే భగవంతుణ్ణి చేరగలుగుతాడు. ఓం తత్సద్దితి. శ్రీమద్భాగవతాసూపనిషత్తు బ్రహ్మా విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇంతవరకు 2వ అధ్యాయం సమాప్తమైంది. ఈ 2వ అధ్యాయంలో ఏంటంటే ఆత్మయోగం, కర్మయోగం, యోగ శాస్త్రం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పి ఉన్నాడు అనమాట. ఇంకొక వీడియోలో 3వ అధ్యాయం, దానికి 3వ అధ్యాయం ఏంటంటే మొత్తము కూడా కర్మయోగం అంటే మనిషి ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుణ్ణి చేరగలుగుతాము అనే దాని గురించి కర్మయోగం రూపంలో 3వ అధ్యాయం మనకు తెలుపుతున్నారు కృష్ణ భగవానులు. మనం ఇవి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అర్థమవుతుంటే కనుక ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఇంకా ఎన్నో విషయాలను నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలగడానికి ప్రయత్నిస్తాను. మీకు అర్థమయ్యేట్లు చెప్పగలిగే అనుగ్రహాన్ని ఆ కృష్ణ భగవానుడు నాకు ఇస్తాడని కోరుకుంటున్నాను. ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.